రాజు సంగతి రాజుల కచేరి మీద ఉండాలి గాని నా రాజు ఒక భార్య మంచిగా కిటికీల నుంచి మంచానికి ఎండదాకా ఇప్పటి వాళ్ళు ఎత్తలేరు ఆ తల్లి నీలవతి దేవి ఉష్మ ప్రళయతుల్ని ముత్యాల చీపిరి పట్టి ఏడిళ్ళ వాకిలు నూకుతున్నది చక్కని సరుముళ్ళు తల్లుతున్నది రంగని ముగ్గులేస్తున్నది ముత్యాల ముగ్గులేస్తున్నది నీలవతి దేవి సత్యవంతురాలు నీతివంతురాలు పుణ్యాత్మురాలు వల్ల మాట తప్పది అబద్ధం ఆడదు ముందుకేసిన పాద వెనక కయ్యవాదు భర్త రాజుల కచేరి మీద ఒక చేత దానం ఎత్తే భార్యలో ఇళ్లల్లో రెండు చేతుల దానం చేస్తున్నది వాళ్ళ దాన ధర్మాలు ఎత్తుంటే అదే రాజ్యం లోపల దేశం లోపల పెద్దల కత్తున్నది పెద్దల కత్తున్నది పెద్ద
తమ్మంత ఆడపిల్ల ఉంటేనే తల్లి కాసరు అన్నారు మొలకంత మా పిల్ల తండ్రి కాసరు అన్నారు అమ్మాయి ప్రేమించుకుని ఆడజన్మ నాకెందుకు ఆడపిల్ల లేని సాగు దావరాదు సున్నాయి లేని లక్కం వేయరాదు స్థితి లేని కథ చెప్పరాదు మతి లేని మాట మాట్లాడరాదు గతి లేని సంసారం వేయరాదు అందరూ పుట్టినప్పుడు కొడుకులు కనాలే కోరికలు తీరాలే బిడ్డలు కనాలే భ్రమల తీరాలనుకుంటది ఆడతల్లైనా తమంత ఆడవిల్ల ఉంటేనే తల్లి కాసరన్నారు మొలకంత మా విల్లగాడు ఉంటేనే తండ్రి కాసరను అన్నారు లంగైన దొంగైన ఒక్క కొడుకుండాలే ఎడ్డిదైన గుడ్డిదైన ఒక్క బిడ్డ ఉండల్లో అంటారు ఆకాశానికి మేఘవన్నాం భూమికి పచ్చని పురి అన్నాం కోడికి పిల్లలన్నాం సిక్కకు పువ్వన్నాం ఆడవిల్ల తల్లులకు కొడుకులు బిడ్డలన్నాం అన్నారు అడవి లోపల ఎండని నిండని ఇద్దరు ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటే ఊరి లోపల కనిపించని ఆడతల్లి ఉన్నా ఒకటే లేకున్నా ఒక్కటే అన్నారు నా భర్త రాజుల కచేరి మీద ఉన్నాడు నా భర్త వచ్చినాక నా భర్త పాదాలు పట్టుకొని కొడుకుల బిడ్డల సంతానం తెచ్చుకుంటానన్నది నీలవాదిదేవి అక్కడ రాజుల కచేరి మీద కొడుకో అయ్యో కోయిలు కూసి కొమర వెళ్ళి వెళ్ళారుతున్నది నడినెత్తి విరిగిపోతు రాగానే రాజు సుంకరి వల్లలో పిలిచిండు నా కొడక సుంకరి వల్లలో భార్య పుక్కడం తన్నం వినది వచ్చి నీళ్లు తాగదురా నీ డౌట్ ఏంటో వచ్చిన చెప్పు కథ పేరు చెప్పురా బ్రహ్మజాతి వేరైనా కుప్పంత ఒక్కడి మా బాలి మల్లయ్య ప్రజవుడు మీరయ్యా మొక్కేది గంగదేవి మొక్కేది గంగదేవి
అయ్యో ఎర్రని గడ్డలన్నీ ఎగదల్లుకుంటా అయ్యో వద్దన్ని గడ్డలన్నీ పైన ఎల్లుకుంటా ఎటుకడా ఎక్కమాలురా బలత్తిగంగా ఎవరేని పూత ఉందరా ఎవరేని పూత ఉందరా విరవీర విరగంగమ్మ బలత్తిగంగా ఉంటి వంగ కుంటి మడుగులో బలత్తిగంగా పన్నామ కోటి పూజలో ఆగో గంగనాటి ముచ్చడా ఓ చోడ ఉండని గాని ముక్కోటి దేవతల కంటే ముందు విగ్గన్న అంటారు స్వామి గణపతి విగ్గన్న మరి కనకదుర్గమ్మ సంగతి ఓ చోట ఉండనమ్మా ఎవరేళ్ళ పడ్డది వాళ్ళు ఏలుతున్నది గాని జరగబోయే కథ నాటి వరాలు మరి ఎట్లా గల్లవి ఓరా మరమా ఇంకున్నారా ఎవరన్నా ఇంట్లో అమ్మవారు పార్వతి పదివేల కన్నమే
శివుడి ఏలేది శివనందుల కోట పర్వతమ్మ ఏలేది పంచర్ల గిరుడే ఓ రామ రామ ఇప్పుడు ఏ కథ